Good morning dear students. Welcome to Siva's English Grammar. ఈరోజు మనం కొన్ని సెంటెన్సెస్ తెలుగులో అనుకున్న ఇంగ్లీష్లోకి ఎలా రాస్తామని ప్రాక్టీస్ చేస్తాం. ఎస్పెషల్లీ వెన్, వేర్, వాట్ అండ్ వై చాలా ఎక్కువ ఉపయోగం ఉండే సెంటెన్సెస్ మనకి జనరల్ లైఫ్లో మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఎలా వాడతాం వీటిని? వెన్, వేర్, వాట్, వై తెలుసు కదా మీకు. వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఏ విధంగా రాస్తామంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. చాలా ఈజీగా ఎవరన్నా నేర్చుకోవచ్చు ఈ పద్ధతులన్నీ కూడా. ఏంటనే చూసుకుందాం. ఇప్పుడు చూడండి, నువ్వు ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడగాలి మీ ఫ్రెండ్ని. నువ్వు ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడగాలి. సెంటెన్స్ జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే సెంటెన్స్ అయిపోయింది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ఈరోజు మనం పాస్ట్ టెన్స్కి సంబంధించి నేర్చుకున్నాం. ఏ విధంగా జరిగిపోయిన పనుల గురించి మాట్లాడడం. దానికి మనం వెన్ను, వేరు, వై అని చెప్తాం. కానీ ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడగాలి. ఎలా అడుగుతారంటే ఫస్ట్ వెన్తో స్టార్ట్ చేయాలి. వెన్ అంటే ఎప్పుడు అని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు వచ్చావు అంటున్నాను. ఎప్పుడు వచ్చావు అంటే అది పాస్ట్ టెన్స్. ఎప్పుడు వచ్చావు అంటే పాస్ట్ టెన్స్. కానీ పాస్ట్ టెన్స్లో మనం ఎప్పుడు కూడా డిడ్ అనేది వాడతాం. సో వెన్ డిడ్ యూ, వెన్ డిడ్ యూ, ఇది స్ట్రక్చర్ అనమాట. కానీ మీరు సెంటెన్స్ని మీరు అడిగేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది జరిగిపోయిందా లేదా అని చెప్పి అర్థం చేసుకోవాలి ముందు. కాబట్టి ఎప్పుడు వచ్చావు, సో వెన్ డిడ్ యూ, వెన్ డిడ్ యూ కమ్, సెంటెన్స్ అయిపోయింది. చాలా ఈజీ, చాలా ఈజీ. ఈ డిడ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సో వెన్ డిడ్ యూ కమ్, ఎప్పుడు వచ్చావు అది. అదే మీరు మీ ఫ్రెండ్ని ఎక్కడికి వెళ్ళావు అని అడగాలనుకోండి. చూడండి, ఎక్కడికి వెళ్ళావు, వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అయిపోయింది సెంటెన్స్. కాబట్టి ఎక్కడ అంటానికి మీరు ఏమంటారండి? వేర్, వేర్ డిడ్. కాబట్టి డిడ్ అనేది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ? జరిగిపోయింది కాబట్టి. కాబట్టి జరిగిపోయిన పనులకు మనం ఎప్పుడు కూడా డిడ్ అనేదే వాడతాం. సో వేర్ డిడ్ యూ గో, వెళ్ళటాన్ని గో అంటాం. డిడ్ వచ్చింది కాబట్టి మనకి వెర్బ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. డిడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఈ విధంగా మీరు జరిగిపోయిన పనులన్నిటికీ మీరు ఈ విధంగా వాడుతూ ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడగాలి, నువ్వు అతనితో ఎందుకు మాట్లాడావు అని. ఎందుకు మాట్లాడావు అంటే సెంటెన్స్ అయిపోయింది. ఎందుకు అంటానికి వై అంటాం. ఎందుకు అంటానికి వై అంటారు. సో వై డిడ్ పెట్టండి, వై డిడ్ యూ. సో వై డిడ్ యూ అనేది కామన్ అనమాట. ఎందుకంటే ఎదుటి వాడిని అడుగుతుంటాం కాబట్టి మనం ఈ విధంగా వాడతాం. వై డిడ్ యూ. మాట్లాడడాన్ని ఏమంటారంటే టాక్ అంటాం. వై డిడ్ యూ తర్వాత టాక్ అంటాం. సో వై డిడ్ యూ టాక్ టు హిమ్, వై డిడ్ యూ టాక్ టు హిమ్. ఆయనతో ఎందుకు మాట్లాడావు నువ్వు? వై డిడ్ యూ టాక్ టు హిమ్, వై డిడ్ యూ స్పీక్ టు హిమ్, వై డిడ్ యూ స్పీక్ టు హిమ్. ఈ విధంగా మనం అన్నీ ఉపయోగించి రాస్తాం అన్నమాట. అది ఓకే, రైట్. నువ్వు ఇది ఎట్లా చేసావు అని చెప్పి అడగాలి. నువ్వు ఇది ఎట్లా చేసావు, అన్ని పాస్ట్ టెన్స్లో గుర్తుపెట్టుకోండి. సో హౌ, ఎట్లాగా, హౌ, హౌ డిడ్ యూ, హౌ డిడ్ యూ డూ దిస్, హౌ డిడ్ యూ డూ దిస్. నువ్వు ఇది ఎట్లా చేసావు. చూడండి, డిడ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డూ అనేది ప్రజెంట్ టెన్స్లో మనకి ఉండిపోయింది అన్నమాట. కాబట్టి జరిగిపోయిన పనులన్నిటికీ మీరు ఏం చేసుకోవాలండి? డిడ్ అనేది పెట్టుకోవాలి. దాని ముందు వేరు, వెన్ను, వై, వాటు ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా మీరు రాసుకోవాలన్నమాట. ఇట్లాగా రాసుకోవాలి. రైట్, రైట్, ఓకే, రైట్. చూడండి, ఎప్పుడు కొన్నావు అని అడగాలి మీ ఫ్రెండ్ని. ఎప్పుడు కొన్నావు? సో వెన్, వెన్ డిడ్ యూ. కానీ వెన్ డిడ్ యూ కామన్. సో వెన్ డిడ్ యూ కొనటాన్ని ఏమంటారండి? బై అంటారు. సో వెన్ డిడ్ యూ బై ఇట్, వెన్ డిడ్ యూ బై ఇట్. నువ్వు ఎప్పుడు కొన్నావు. కాబట్టి వెన్ పెట్టిన తర్వాత మనకి డిడ్ అనేది వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కొన్నావు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎప్పుడు కొన్నావు అంటున్నా, అయిపోయింది సెంటెన్స్. సో వెన్ డిడ్ యూ బై ఇట్, వెన్ డిడ్ యూ బై ఇట్. అది అలాగే చూడండి. అలాగే ఈ పుస్తకం ఎందుకు కొన్నావు నువ్వు అని చెప్పి అడగాలి మీ ఫ్రెండ్ని. ఈ పుస్తకం ఎందుకు కొన్నావు? సో వై. సో వై డిడ్ యూ బై ద బుక్, వై డిడ్ యూ బై ద బుక్. ఆ పుస్తకం ఎందుకు కొన్నావు? వై డిడ్ యూ బై ద బుక్, వై డిడ్ యూ బై ద బుక్. బుక్ అనేది ఉంటుంది అక్కడ. వై డిడ్ యూ బై ద బుక్.
ఈ విధంగా మీరు ఎన్నన్నా సరే ఈ విధంగా రాయొచ్చు. చాలా ఈజీ అనమాట సెంటెన్సెస్ మనం తయారు చేయడం. సెంటెన్సెస్ తయారు చేయడం మనకి చాలా ఈజీ అనమాట. రైట్. అలాగే చూడండి, నువ్వు అతన్ని ఎక్కడ చూసావు, నువ్వు అతన్ని ఎక్కడ చూసావు అయిపోయింది సెంటెన్స్. సో పాస్ట్ టెన్స్. దాని స్ట్రక్చర్ ఏంటండి, వేర్ డిడ్ యూ, వేర్ డిడ్ యూ. చూడటాన్ని ఏమంటారండి, సీ అంటాం. వేర్ డిడ్ యూ సీ హిమ్, ఆయన ఎక్కడ చూశారు మీరు, ఎక్కడ చూసావు నువ్వు, వేర్ డిడ్ యూ సీ హిమ్ అది ఆయన్ని. లేకపోతే వేర్ డిడ్ యూ ఫైండ్ హిమ్, వేర్ డిడ్ యూ ఫైండ్ హిమ్ అది. రైట్. అలాగే నువ్వు కలకత్తాలో ఎక్కడున్నావు అని చెప్పి అడగాలనుకోండి, నువ్వు కలకత్తాలో ఎక్కడున్నావు పాస్ట్ టెన్స్. మళ్ళీ నువ్వు కలకత్తాలో ఎక్కడున్నావు కాబట్టి వేర్ డిడ్ యూ, వేర్ డిడ్ యూ, వేర్ డిడ్ యూ. ఉండటాన్ని లివ్ అంటాం. వేర్ డిడ్ యూ లివ్ ఇన్ కల్కటా, ఇన్ కల్కటా, వేర్ డిడ్ యూ లివ్ ఇన్ కల్కటా అది. ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా సరే రాసుకోవచ్చు అనమాట. కాబట్టి స్ట్రక్చర్ ఏంటంటే వేరు, వెన్ను, వయ్యి, వాటు ఈ విధంగా రాస్తాం. రాసిన తర్వాత వెర్బ్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి, ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి. పెట్టిన తర్వాత సెంటెన్స్ యూ అనేది రాసుకోండి. సో వేర్ డిడ్ యూ నివసించుట, లివ్, వేర్ డిడ్ యూ లివ్. డిడ్ తర్వాత ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో మీకు ఉండాలన్నమాట, ఉండాలి. రైట్. అలాగే రైట్. నువ్వు ఏం చెప్పావు అని అడగాలి మీ ఫ్రెండ్ని. నువ్వేం చెప్పావు కాబట్టి ఏమిటి అని వస్తుంది. కాబట్టి దేంతో రాస్తారు మీరు, వాట్. సో వాట్, సో వాట్ డిడ్ యూ, వాట్ డిడ్ యూ చెప్పడాన్ని సే అంటాం. వాట్ డిడ్ యూ సే, వాట్ డిడ్ యూ సే, నువ్వేం చెప్పావు అది. ఇప్పుడు చెప్పండి, నువ్వు అతన్ని ఏమడిగావు, నువ్వు అతన్ని ఏమడిగావు, నువ్వు అతన్ని ఏమి అడిగావు వాట్తో రాసుకోవాలి. చెప్పండి ఆన్సరు. సో వాట్, వాట్ డిడ్ యూ, వాట్ డిడ్ యూ ఆస్క్ హిమ్, నువ్వు అతన్ని ఏమడిగావు, నువ్వు అతన్ని ఏమడిగావు. అతను ఏం చెప్పాడు జరిగిపోయింది. అతను ఏం చెప్పాడు ఎలా చెప్తారు, వాట్ డిడ్, వాట్ డిడ్ యూ టెల్ హిమ్, వాట్ డిడ్ యూ టెల్ హిమ్. ఈ విధంగా మీరు ఎన్ని రకాల సెంటెన్సెస్ అన్నా సరే చాలా సింపుల్గా జరిగిపోయినవి అన్నీ కూడా మనం ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా ఉపయోగకరమైనటువంటి ఇది. అందరూ కూడా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా అందరూ కూడా నేర్చుకోవాలి. మరి ఎప్పుడు డిడ్డే వస్తుందా అంటే లేదు, ఇవి కూడా వస్తాయి చూడండి. ఈజ్, ఆర్, వర్ ఇవి కూడా మనం వాడుతూ ఉంటాం. ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా అండి, పని లేనప్పుడు వస్తాయి సెంటెన్స్లో. సెంటెన్స్లో యాక్షన్ లేనప్పుడు మాత్రమే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అతను ఎక్కడున్నాడు అని చెప్పి అడగాలి. అతను ఎక్కడున్నాడు అని చెప్పి అడగాలంటే చూడండి, వేర్ ఎమ్మటే మనకి క్వశ్చన్ వర్డ్ రావాలి. వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడున్నాడు. సో ఈజ్. హీకి మనకి ఈజ్ వస్తుంది అనమాట. హీ ఈజ్ అంటాం, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అని చెప్పి అంటాం. అతను ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ హీ అది, వేర్ ఈజ్ హీ అది, వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ మై బుక్ ఈ విధంగా అంటాం. అలాగే నువ్వెవరు అని అడగాలి. నువ్వెవరు అని అడిగినప్పుడు సెంటెన్స్లో పని లేదండి, యాక్షన్ లేదు. కాబట్టి మనకి యామ్, ఈజు, ఆరు, వరు రావాల్సిందే. ఈజు, ఆరు, వరు రావాల్సింది. సో హూ, ఎవరు అంటే హూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. చూసారా, ఆర్ అనేది యూని బట్టి వచ్చింది. ఈ ఆర్ అనేది యూని బట్టి వచ్చింది అనమాట. మామూలు మనం యు ఆర్ అంటాం కాబట్టి ఇక్కడ ఆర్ యూ అని చెప్పి మనం రాసాం అనమాట. అలా కాబట్టి ఎన్నన్నా సరే మనం ఇట్లాగా రాసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు వస్తాయి అనేది మీకు అర్థం కావాలి. ఎప్పుడు వస్తాయి అంటే సెంటెన్స్లో యాక్షన్ లేనప్పుడు వస్తాయి. యాక్షన్ లేనప్పుడు వస్తాయి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. రైట్. ఇప్పుడు మీ నాన్నగారు ఎట్లా ఉన్నారు అని చెప్పి అంటాం. ఎట్లా ఉన్నారు అంటే అక్కడ ఉండడం పని కాదు, అది హెల్త్ పొజిషన్ ఏంటి అని. కాబట్టి ఎట్లా రాస్తామండి, ఎట్లాగా అంటానికి ఏమంటాం, హౌ అంటాం. సో హౌ, హౌ ఇక్కడ మీకు ఏమి రావాలి, యువర్ ఫాదర్ అని ఉంది. మీ ఫాదర్ అని చెప్పి అడగాలి కదా, ఫాదర్ అంటానికి ఈజ్ రావాలి. సో హౌ ఈజ్ యువర్ ఫాదర్, హౌ ఈజ్ యువర్ ఫాదర్. మీ నాన్నగారు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉన్నారు. రైట్. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, వేర్, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. రైట్. వేర్ ఆర్ యూ. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎట్లా ఉన్నావు,
హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, నువ్వు ఎట్లా ఉన్నావు. ఈ విధంగా మనం సెంటెన్స్లో పని ఉంటేనేమో డిడ్ రాయాలి, సెంటెన్స్లో పని లేకపోతేనేమో యాము ఈజా ఉపయోగించి మనం రాస్తాం అన్నమాట. ఈ విధంగా మీరు కొన్ని లక్షల సెంటెన్సెస్ మీరు తయారు చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు అడగాలి, అతను ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని చెప్పి అనగాలి. అతను సంతోషంగా ఎందుకున్నాడు, అక్కడ ఉండటం అనేది పని కాదు, జనరల్ స్టేట్మెంట్ అనమాట. అతను ఎందుకని సంతోషంగా ఉన్నాడు చెప్పండి. ఎందుకు అంటే వై. ఇప్పుడు మీరు అతను అంటున్నారు కదా, అతను అంటే హీ, అంటే హీకి మనం వాడే వెర్బ్ ఏంటంటే ఈజ్. సో వై ఈజ్ హీ, సంతోషం అంటే హ్యాపీ, వై ఈజ్ హీ హ్యాపీ, అతను ఎందుకు సంతోషంగా ఉన్నాడు, అది అతను ఎందుకు సంతోషంగా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు అంటున్నాను ఇప్పుడు, అంటే మీరు దే రాయాలి. సో వై, ఇక్కడ మీరు దే రాయాలి, వారు అంటాను. దే ఉన్నప్పుడు మీరు ఏం రాస్తారు, ఇక్కడ ఆర్ అని రాస్తారు. సో వై ఆర్ దే హ్యాపీ, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చిందంటే సెంటెన్స్లో యాక్షన్ లేదనమాట. ఊరికే ఒక స్టేట్మెంట్ గురించి అడుగుతాం, ఊరికే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఆయన ఫీలింగ్స్ చెప్పడానికే వాడతాం మనం ఇవన్నీ కూడా. యాక్షన్లో కనుక పని వచ్చిందనుకోండి మనకి డిడ్ వచ్చేస్తుంది, యాక్షన్లో పని వస్తే కనుక మనకి డిడ్ వచ్చేస్తుంది అనమాట. రైట్. అట్లా రైట్. నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడగాలి. పుట్టినరోజు ఎప్పుడు అంటున్నారు. సో వెన్. ఇప్పుడు మీరు దేని గురించి అడగాలి, బర్త్డే గురించి అడగాలి. బర్త్డే అంటే ఇట్, బట్ ఈజ్ రావాలి మనకి, ఇట్ ఈజ్ అంటాం. బర్త్డే ఇట్ కాబట్టి ఈజ్ అని రావాలి. సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే, బట్ ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో కొన్ని లక్షల సెంటెన్సెస్ రాయొచ్చు. ఇంగ్లీష్ మీరు చాలా స్పీడ్గా మీరు నేర్చుకోవచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా నాకు మెసేజ్లో పెట్టండి, నేను మీ క్వశ్చన్స్ అన్నీ చెప్తాను. రైట్. నెక్స్ట్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయట్లేదు, నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అన్నమాట. ఎన్ని సెంటెన్సెస్ అని రాసుకోవచ్చు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, ఈజ్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా. సెంటెన్స్లో పని లేదు, నీ బర్త్డే ఎప్పుడు అంటున్నాను అంతే, అది. ఓకే. రైట్. గోపాల్ ఎక్కడున్నాడు అని చెప్పి అడగాలి. గోపాల్ ఎక్కడున్నాడు, వేర్. ఇప్పుడు మీరు అడిగేది గోపాల్ని, కాబట్టి గోపాల్ ఈజ్ అంటాను నేను. సో వేర్ ఈజ్ గోపాల్, అది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రాసుకుంటాం. కాబట్టి డిడ్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. డిడ్ సెంటెన్స్లో పని ఉన్నప్పుడు వస్తుంది అనమాట. రైట్. వెన్ డిడ్ యూ పాస్, ఎప్పుడు పాస్ అయ్యావు. చూడండి, పాస్ అవ్వడం అనేది పని, చూడండి. వెన్ ఆర్ యూ, రైట్. ఇందాక సెంటెన్స్ వెన్ ఈజ్ యువర్ బర్త్డే. ఈ రెండు సెంటెన్స్కి మీరు తేడాలు కనిపెట్టండి. బట్ ఇక్కడేమో పాస్ అనేది పని, పాస్డ్. ఇక్కడ అసలు అవి లేవు, ఇక్కడ పని కాదు జరిగేది. నీ పుట్టినరోజు ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. బట్ ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, నేర్చుకోండి ఇవన్నీ కూడా. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోస్లో. నా వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై టాటా.